నేను బలం ఉందని చెప్పేసి అనుకున్నా కానీ నాకు ఇంత బలం ఉందని చెప్పేసి అంటే ప్రజల్లో కాన్స్టిట్యున్సీలో జిల్లాలో అంటే జనరల్గా నేను యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజాభిమానాన్ని మాత్రం చూరుకున్నా. ఇంత బలం ఉందనేది నాకైతే తెలియదు. ప్రజల్లో నాకింత బలం ఉంది, నాకింత శక్తి ఉందని చెప్పేసి కృష్ణప్రసాద్ వల్ల అయితే తెలిసింది. ఇప్పుడు నమ్మక ద్రోహి. ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్పవసలా. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, అంటే ఇతను కూడా ఆ పార్టీలో చేరబోతున్నాడు కాబట్టి దేవినేని అన్న మాటలను ఒకసారి మీరు ప్లే చేయండి. నమ్మక ద్రోహి, తడిగుడ్డతోనే గొంతు కోసేయగలను అని చెప్పేసి మా పార్టీని, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మైలవరం నియోజకవర్గం ప్రజలు ఆ రోజు మా లీడర్ జగనన్న, నేను ఇక్కడ సమన్వయకర్తగా ఉంటూ ఒక బలంగా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావుని ఎదుర్కొని చంద్రబాబు నాయుడికి ధీటుగా మైలవరంలో వైఎస్ఆర్ పార్టీని బ్రహ్మాండమైన శక్తిగా తీసుకొచ్చాం. ఆ పరిస్థితిలో మా లీడర్ జగనన్న ఒకే మాట చెప్పాడు, జోగి నువ్వు పెడన వెళ్ళు, మైలవరం వసంత కృష్ణప్రసాద్కి ఇస్తున్నానని చెప్పాడు. మారు మాట్లాడలా బ్రహ్మాండంగా పళ్ళెంలో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, పార్టీ లీడర్స్ని అప్పచెప్పాం. ఇది వసంత కృష్ణప్రసాద్ మొహం చూసి ఓట్లు ఎత్తే నందిగామలో వేస్తారు. నువ్వెవడరా బాబు అసలు? మైలవరం వచ్చి గెలిచావంటే నువ్వెవడరా అసలు? అక్కడ గెలవలేని పనికి మాలిన దద్దమ్మలు ఇక్కడికి వచ్చి నీ మొహం చూసి పెట్టించరా? ఎవడరా అసలు? మా బలం, మా శక్తి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శక్తి మా జగనన్న ముఖం చూసి గెలిపించారు. మా అన్న ముఖం 175 స్థానాలకు 151 స్థానాలు గెలిచాం. గెలిస్తే నీ నమ్మక ద్రోహం నీకు తెలీదా? గుండెల మీద చేసుకో, గుండెల మీద చేసుకో. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, మా లీడర్ దగ్గరికి వెళ్ళి నువ్వేం ప్రాధేయపడ్డావు, నీకు మా అన్న ఏ విధంగా సాయం చేశాడు, నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఇల్లు జోగి రమేష్ మీద నింద వేసేసావు, బురద వేసేసావు ఇల్లు. మా జగనన్న మీద నువ్వు విమర్శించే స్థాయి బాబునిది. మా అన్న ఫోటో పెట్టుకొని మా ఫ్యాన్ గుర్తు మీద నువ్వు గెలిచినోడివి. ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? అమరావతి గురించి మాట్లాడు, మా అన్నయ్య మాట్లాడినప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదా? ఏదేదో చెప్తా ఉన్నావు కదా, అట చేశారు ఇట చేశారు. పిరికి పందలాగా పారిపోయి నా శక్తిని నాకే తెలియదు ఎంత శక్తి ఉందని. నా శక్తిని అయితే రాష్ట్రానికే చూపించాడు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణప్రసాద్ నా శక్తిని రాష్ట్రానికి పరిచయం చేశాడు. సార్, అంటే ప్రధానంగా మైలవరం పాలిటిక్స్ ఇప్పుడు జోగి రమేష్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన వెళ్ళిపోతా కూడా అనేక ఆరోపణలు చేశారు. కొండపల్లి మున్సిపాలిటీలో మీ తమ్ముడికి సంబంధించి సీటుకి సంబంధించి విషయంలోనే మీరు ఇక్కడంతా ఓడించారు. ఈ ఎన్నికల్లో ఉన్నా కూడా మీ వల్లే నష్టపోతానని ఆయన పార్టీ మారానని చెప్తున్నారు. అదే కదా నా బలం, నా శక్తి ఏంటో నాకు చూపించాడు, జనానికి చూపించాడు. ఒకటి మాత్రం చెప్తాను, నమ్మిన పార్టీ కోసం, నమ్మిన వ్యక్తి కోసం జోగి రమేష్ ప్రాణాలైనా ఇస్తాడు, అవసరం అనుకుంటే ప్రాణమైనా
అంతేగాని నమ్మక ద్రోహం చెయ్యడు. నేను మా లీడర్ జగనన్నతో ప్రయాణం ఆ అడుగులు అడుగు వేసిన తరువాత ఈనాటి వరకు కూడా నా పార్టీ మా లీడర్ ఆజ్ఞాపిస్తే శత్రువునైనా గెలిపిస్తాం. అదంతే, నా బ్లడ్. రాజశేఖర రెడ్డి గారు జగనన్న వారసుడు. రాజశేఖర రెడ్డి గారి అడుగులు అడుగును వేసిన వాళ్ళం. జగనన్న వెంట నడుస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాడు నా గడప తొక్కడు. నా దగ్గరికి వచ్చేది మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు నా గడప దగ్గరికి వచ్చి సాయం కావాలంటే సాయం చేస్తారు.